మరి ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి రాసులు శని హోమం జరిపించుకోవాలండి. ఎందుకంటే మీకు క్లియరెన్స్ అనేది వచ్చేసింది. శని మకర రాశి వారిని 7.5 సంవత్సరాలు కంప్లీట్గా పట్టి పీడించింది. అక్కడ ఆ పట్టి పీడించినటువంటి శని వెళుతూ వెళుతూ మీకు మంచి చేయాలంటే ఖచ్చితంగా మీరు శని హోమం చేయించుకోండి. ఎందుకంటే అద్భుతమైనటువంటి టైం అండి. 25 శ్రావణ శుద్ధ విధియ గుర్తుపెట్టుకోండి. జూలై మాసం, ఆగస్టు శ్రావణ బహుళ షష్ఠి 14వ తారీఖు వరకు శని దీక్షాకాలం. అంటే శని భగవానుని దీక్షలు మాలలు వేసుకునే టైం అన్నట్టు ఇది. ఆ టైంలో కనుక మనం శనీశ్వరునికి ఖచ్చితంగా శని హోమం తలపెట్టితే మీ జన్మ ధన్యం అయిపోతుంది. అందులో ఒకటి కర్కాటక రాశి వారికి అష్టమ శని కంప్లీట్ అయిపోయింది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఈ ఉగాదితోనే కంప్లీట్ అయిపోయింది. ఈ 3 రాశులు ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి, మీకు మంచి జరుగుతుందండి. మీరు ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో ఉన్నా ఖచ్చితంగా మీ పేరు గోత్రనామాలు పంపించండి. నేను శని హోమం జరిపించి ఆ వాటికి సంబంధించిన వీడియో పంపిస్తాను. అతి శక్తివంతమైనటువంటి కంకణం. అదేవిధంగా నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి శనీశ్వర ఆలయాల్లో ఈ కంకణాలను పూజించడం జరుగుతుంది. శని సింగనాపూర్ మహారాష్ట్రకి వెళ్తాను, మందపల్లి ఆంధ్రప్రదేశ్కి వెళ్తాను, తిరునల్లార్ తమిళనాడుకి వెళ్తాను, ఇది శని దేవాలయమే. కోకిలావంధాం ఉత్తరప్రదేశ్, శనిదేవ్ మందిర్ మధ్యప్రదేశ్ గ్వాలియర్, తిరుకోలికోడ్ తమిళనాడు, గానగాపురంలో కూడా శని ఆలయాలు ఉన్నాయి. అద్భుతంగా అక్కడ పూజలు జరిపించి ఇక్కడికి వచ్చి శని హోమం జరిపించి ఆ వీడియో, ఆ యొక్క కుంకుమ ప్రసాదాలు అండ్ ఈ యొక్క శక్తివంతమైనటువంటి శని కంకణాన్ని కూడా మీకు అందజేస్తాను. అది చేతికి కట్టుకోండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది.